నమస్కారం 10 టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు జగదభిరాముడు ఆదిపురుషుడు పేర్లు ఏమైనా కూడా మనందరికీ కూడా ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి స్వామి శ్రీరాముడు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం శ్రీరామనవమిని ఊరు వాడ చేసుకుంటూ ఉంటాం. ఎంతో కోలాహలం నిండి ఉంటుంది. రాముల వారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఆ అక్షితలు తల మీద వేసుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి అందరూ విశ్వసిస్తూ ఉంటారు. మరి అలాంటి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను ఆయన మానవాళికి చూపించినటువంటి మార్గం గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు కూడా. స్వామి, నిజంగా అంటే ఇతర దేవతలందరూ ఒకటైతే శ్రీరాముడు మాత్రం మానవాళి జీవనాన్ని నిర్దేశించినటువంటి ఆది పురుషుడిగా మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాము. ప్రతి వాడలా కూడా ఆయన స్వరూపాన్ని పెట్టుకొని మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం కదా. ముందుగా చెప్పండి స్వామి, శ్రీరామ తత్వం అసలు మనిషికి ఏం చెప్తుంది? మంచి ప్రశ్నమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మనకి రాముడు అన్ని రకాల ఆదర్శప్రాయం. ఈ రాముడు తండ్రి మాట వినడము, అంతేకాకుండా అడవుల్లోకి వెళ్ళినా సరే ఎక్కడా కూడా చెలించకుండా పట్టుపాన్పులపై పవలించి ఉన్న నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, ఏంటి నాకు ఈ కష్టాలు, ఇటువంటి బాధ ఎక్కడా చూపించలేదు. ఆయన బాధపడ్డదల్లా ఎక్కడ అంటే సీతావియోగం. ఒక్క సీత తన దగ్గర లేదు అని ఒక్క విషయంలో బాధపడ్డారే తప్ప ఇంకా ఎక్కడా ఆయన బాధపడ్డది కనపడలేదు. అటువంటి తత్వం రామతత్వం. ఈ రాముడు మనకి కలియుగంలో చాలా ఆదర్శప్రాయమైనటువంటి వాడు. మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఏమిటి, ఇదంతా కూడాను రామాయణంలో మనకి చూపించినటువంటి తత్వం రామతత్వం. అసలు రాముడు అంటేనే శివకేశవ భేదం లేనటువంటి వాడు అని అర్థం చెప్తారు. ఎలా అంటే నారాయణాయ దాంట్లో రెండవ అక్షరం రా, నమశివాయ నమ మా శివాయ, ఇలా లెక్క వేసుకుంటే నమశివాయలో రెండవ అక్షరం అంటే అష్టాక్షరి పంచాక్షరి, ఈ రెండిట్లో కూడాను రెండో అక్షరాన్ని తీసుకుని రామగా స్వామి. అంటే ఇక్కడ శివకేశవ భేదం లేదు స్వామికి అని చెప్పేసి చూపించినటువంటి తత్వం రామతత్వం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా రాముడి దగ్గర అంటే, ఎప్పుడైనా ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఇటువంటి ప్రతిదీ కూడాను. అంటే స్నేహితులతో ఎలా ఉండాలి, తనకంటే కింది వారితో తనకు సేవ చేసేవారితో ఎలా ఉండాలి, ఒక రాజుగా ఉంటే ఎలా ఉండాలి, రాజ్యం ఎక్కడా కూడా ఇంకంటే తెల్లవారితే చక్రవర్తిగా ఉండవలసినటువంటి వాడు ఇంకొక క్షణాల్లో నేను చక్రవర్తి అవుతున్నాను అని కూడా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా నీవు కాదు చక్రవర్తి, నువ్వు అడవుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తండ్రి చెప్పగానే అక్కడ ఆయన ఉబ్బిపోయింది లేదు, ఇక్కడ కుంగిపోయింది లేదు. నేను చక్రవర్తి అని ఉబ్బిపోయింది లేదు, ఆయన గొప్పగా తను భావించింది లేదు రాముడు. అయ్యో నేను ఇట్లాంటి వాడిని అడవుల్లోకి వెళ్తున్నాను అని కుంగిపోయింది లేదు. అంతా కూడా భగవత్ ప్రసాదం, తండ్రి ఆజ్ఞ ఎలా ఉంటే అలా స్వీకరించాలి అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు అతని దగ్గర నుంచి, ఆ రాముల వారి దగ్గర నుంచి. అంటే ఇక్కడ రాముణ్ణి ఎట్లా కొలిచినా సరే, ఏ యాంగిల్లో చూసినా, ఏ రకమైన విధిలో చూసినా కానీ రాముడు మానవాళికి ఆదర్శప్రాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంత గొప్పగా భూమి మీదకి వచ్చి ఒక విష్ణువు భూమి మీదకి నడయాడి ఒక మానవుడి రూపంలో ఉండి, మానవుడు ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని సుఖాలు పడాలి, అవన్నీ కూడా నువ్వు పడుతూ ఎన్ని మాటలు పడాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకరికొకరు మాటలు అనుకుంటూ ఉంటాం, ఆ మాటలకు మనం బాధపడుతూ ఉంటాం. అటువంటివి కూడా ఆయన అనుభవించి ఆ మాటల్ని ఎలా దాన్ని తీసేసుకోవాలి తన నుంచి అనేది కూడా తాను నిరూపించుకొని, మనం ఎవరినన్నా అంటే నన్ను అంత మాట అంటాడా వాటి సంగతి చూద్దాం అని చెప్పేసి పోరాటానికి పోతాం. అలా కాకుండా ఆ మాట అన్నందుకు ఆ నిందని ఎలా బాపుకోవాలి,
ఎంత ప్రశాంతంగా మనస్సు పెట్టుకొని ఉండాలి, అన్ని మాటలు అన్నా కానీ ప్రశాంతంగా ఎదుటివాడికి చూపించాలి మనం అంటే ఏంటో అన్నట్లుగా చూపించినటువంటి తత్వం రామతత్వం. అంటే ఎక్కడా కూడా తన కోపాన్ని చూపించకుండా, అంటే మానవుడి మొత్తం కూడా సాత్వికత భావన ఎలా ఉండాలి, ఒక మానవుడు సాత్వికంగా ఎలా ఉండాలో చూపించినటువంటి తత్వం రామతత్వం. కాబట్టి అటువంటి రాముడిని మనం ఆదర్శప్రాయంగా తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పటికీ కూడాను, ఇప్పుడే కాదు, ఈ కలియుగం మనం ఇంకా మొదట్లోనే ఉన్నాము, కలియుగం అంతమయ్యేంత వరకు కూడా మనకు రాముడు ఆదర్శప్రాయంగానే నిలబడి ఉంటాడు, ఉన్నాడు కూడాను. కాబట్టి అటువంటి రాముడిని ఆరాధించటం వల్ల మనకు కూడా సాత్వికత పెరిగి మనము కూడా ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం మంచి స్థాయికి వెళ్ళి మంచి మంచి ఆలోచనలతో ఎదుటి వాళ్ళకు ఆదర్శప్రాయంగా నిలబడగలిగేంత గొప్ప మనస్సు గొప్పతనము మనకి ఆ రాముడు అలవరుస్తాడు, ఆయన నమ్ముకొని ఉంటే. అలానే గురుగారు మనం చూసినట్లయితే శ్రీరామనవమి పర్వదినం మనం జరుపుకుంటూ ఉంటాం కదండి. అంటే రాముని పుట్టినరోజే మనం శ్రీరామనవమి చేసుకుంటూ ఉంటాం. మరి రాముని ఈ శ్రీరామనవమి విశిష్టతని తెలియచేయండి, అలానే ఈరోజు నిర్వహించేటువంటి కళ్యాణానికి సంబంధించిన వివరాలు తెలియచేయండి. తప్పకుండా అమ్మ. రాముడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాముడు అంత గొప్పవాడు, అతడి కళ్యాణం చేస్తున్నాము అంటే లోక కళ్యాణం చేస్తున్నాం అని అర్థం. భగవత్ కళ్యాణాలు ఎప్పుడూ కూడా లోక కళ్యాణంగానే చెప్పబడుతూ ఉంటాయి. మనకి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే పద్నామి శుభకే త్వం జీవ శతశతం అని ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు వచ్చేటువంటి మంత్రం ఉంది. దాన్ని భగవత్ కళ్యాణాల్లో ఏం చెప్తామంటే లోక రక్షణ హేతున మాంగళ్యం తంతునానేన, ఇక్కడ మమ జీవన హేతున అని చెప్తాం, ఇక్కడ లోక రక్షణ హేతున కంటే పద్నామి శుభకే త్వం జీవ శతశతం అని చెప్పి, అంటే లోక కళ్యాణం కోసంగా, లోకం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండడం కోసంగా మనం దేవతా కళ్యాణాలు చేస్తాం. రామ కళ్యాణము, హనుమత్ కళ్యాణము, సువర్చల సహిత హనుమత్ కళ్యాణాలు చేస్తూ ఉంటారు. అలా హనుమత్ కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, ఇలా ప్రతి కళ్యాణము కూడాను లోకం మొత్తం కూడా రక్షింపబడాలి, లోకం మొత్తం కళ్యాణప్రదంగా అంటే శుభప్రదంగా ఉండాలి అని చెప్పేసి ఆ భగవత్ కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భగవత్ కళ్యాణాల్లో మనం చేసే తప్పులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాముల వారి కళ్యాణం దగ్గరకు వచ్చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి మనము శివపార్వతుల కళ్యాణం చేస్తే అర్చకులు మాత్రమే చేస్తారు. అక్కడ అర్చకులు మాత్రమే ఉండి కళ్యాణం చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. పీటల మీద కూర్చున్న వారు సైతం కూడా ఆ యొక్క పంచలోహ విగ్రహాలని తాకరు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినా అంతే. ఏ కళ్యాణం చేసినా విగ్రహాలను తాకే అర్హత అర్చకుడికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ రాముడి కళ్యాణం విషయానికి వస్తే భద్రాచలం లాంటి మహాక్షేత్రాలలో అర్చకులు, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అర్చకులు మాత్రమే చేస్తూ ఉంటారు, ఇలా నడుస్తూ ఉంటుంది. కానీ రాముడి కళ్యాణంలో మిగతా ప్రతి వాడవాడ, ప్రతి ఊళ్ళో, ప్రతి గల్లీలో కూడా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు ఆ స్వామివారిని అందరూ కూడా ముట్టుకొని తరించిపోతూ ఉంటాము. ఇక్కడ మనం చేసే తప్పు ఏందయ్యా అంటే స్వామివారి మీద అక్షింతలు వేస్తూ ఉంటాము. ఏదో మన పెళ్ళిళ్ళల్లో వెళ్తే దంపతుల మీద అక్షింతలు వేస్తాం కదా, ఆ విధంగా వేస్తూ ఉంటారు దేవుడి నెత్తిన కూడా. అలా వేయకూడదు. భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలి కదా, మనం ఆయన్ని నెత్తిన అక్షింతలు వేస్తున్నట్టే ఆయన ఆశీర్వదిస్తున్నట్టుగా, ఆయన్ని ఆశీర్వదించేంత గొప్ప స్థాయిలో మనం ఉన్నామా? లేము కదా. కాబట్టి ఎక్కడైనా కళ్యాణాల్లో, ఇప్పుడు ఈ రాముడి కళ్యాణంలో ఎవరు ఎక్కడ ఏ మూల కళ్యాణం జరుగుతూ వెళ్తూ ఉన్నటువంటి వారైనా సరే పాదాల దగ్గర మాత్రమే పసుపు కానీ కుంకుమ కానీ ఏది సమర్పించాలన్నా కానీ పాదాల దగ్గర మాత్రమే సమర్పించాలి. పువ్వులు వేసిన ఏ చిన్నది ఆ సీతారాములకు సమర్పించాలన్నా స్వామివారి పాదాల దగ్గర మాత్రమే సమర్పించాలి. ఎందుకలాగా అంటే ఈ కలియుగంలో భగవత్ పాదదర్శనం అయితేనే మనకు ముక్తి. వెనకట ఏంటంటే బాగా కొన్ని సంవత్సరాల తపస్సు చేసి, కఠోర తపస్సు చేసి అప్పుడు స్వామివారు మనకు సాక్షాత్కరిస్తారు. అది కూడా మొత్తం కూడా స్వామివారి పైనుంచి నఖశిఖ పర్యంతం కూడా స్వామివారు మనకు ప్రత్యక్షమయ్యి వరాలు ఇస్తూ ఉంటారు. అలా మనల్ని ఉద్ధరించేవారు మహర్షుల కాలంలో. కానీ ఈ కలియుగంలో గొప్పతనం ఏంటంటే తపస్సు మొత్తం కూడా నామస్మరణే. శ్రీరామ శ్రీరామ రామ రామ శ్రీరామ. శ్రీ అంటే లక్ష్మీదేవి, అమ్మవారి స్వరూపం సీతాదేవి. శ్రీరామ అంటే
సీతా సమేత రామ అని అర్థం. అలా శ్రీరామ 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 అనుకున్నా చాలు, అదే గొప్ప తపస్సు. అనుక్షణం కూడా అది మనలో నడయాడుతూ ఉండాలి ఆ రామనామం. అలా తపస్సుగా మార్చుకొని ఆ యొక్క నామాన్నే మనం తపస్సుగా చేసుకొని ఏ పని చేస్తున్నా సరే, మన భాగవతంలో ఓ శ్లోకం ఉంది, త్రాగుచున్ కుడుచుచున్ నిద్రించుచున్ క్రీడా విహారములు చేస్తున్. అంటే మనం ఏది చేస్తున్నా సరే, నిద్రిస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, ఆడుకుంటున్నా, ప్రహ్లాదుడు నిరంతరము కూడా నారాయణ స్మరణ చేస్తూనే తరించిపోయాడు. ఆ విధంగానే మనము కూడా రామనామస్మరణ చేస్తూ తరించిపోతూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పాద దర్శనమే మనకు ముక్తి. కలియుగంలో మొత్తం స్వామివారు కనపడక్కర్లేవు, పాదాలు కనపడితేనే ముక్తి. అందుకే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిజపాద సేవా దర్శనం అని ఒకటి ఉన్నది. అంటే ఆ పాదాలకే సేవ చేయడం, అది అందుకే వచ్చింది మన కలియుగంలో. నిజపాద సేవా దర్శనం అనేది ఎందుకు పెట్టారు అంటే స్వామివారి పాదాలు దర్శిస్తేనే ముక్తి కాబట్టి ఆ యొక్క సేవను కూడా మనకు పెట్టారు. ఆ విధంగా స్వామివారి పాదాల దగ్గర మనం సమర్పిస్తున్నప్పుడు మనం స్వామివారి పాదాలు చూస్తూ ఉంటాం కదా, అంటే ఆటోమేటిక్గా మనకు ముక్తి కలిగి ఆ రాముడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కదా. ఆ విధంగా చేసుకోవాలి తప్ప స్వామివారి మీద అక్షింతలు వేయడం చేయడం. ఇక స్వామివారి పాదాల దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర తలంబ్రాలు పోసినప్పుడు అవి కొన్ని నెత్తిన ధరించి, కొన్ని ఇంట్లో వాళ్ళకు కూడా, వాళ్ళు రాలేకపోతే ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకువెళ్ళి వాళ్ళ నెత్తిన ఆ అక్షింతలు వేసి, కొన్ని పసుపు గుడ్డలో కొన్ని మూట కట్టుకొని దాని బీరువాలో, లేదంటే వ్యాపార స్థలాలు, బంగారు షాపు, బట్టల షాపు, ఇలా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదా, ఆ వ్యాపార స్థలాల్లో ఎక్కడైతే మనం ధనాన్ని పెడుతూ ఉంటామో ఆ గల్లా పెట్టే అంటారు ఆ స్థలంలో ఆ మూటను కనుక పెట్టినట్లయితే కూడా ఆ వ్యాపారం కళ్యాణప్రదంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పెట్టుకునే ఆచారం మనకు అనాదిగా వస్తూ ఉంది. మనకి ఆ అక్షింతలు ఇంట్లో పెట్టుకునే ఆచారం అనాదిగా వస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాముల వారికి పెట్టినటువంటి జీలకర్ర బెల్లం అర్చకులు నెత్తిన పెడతారు కదా, దాన్ని కొంత తీసుకొని ఎవరైతే సంతానము లేదో వారు తిన్నా, లేదు కళ్యాణం కానటువంటి వారు, ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా మనకి కుదరట్లేదు, అబ్బాయికి కుదిరితే అమ్మాయి కుదరట్లేదు, అమ్మాయి కుదిరితే అబ్బాయి కుదరట్లేదు, ఇలా రకరకాల ఇబ్బందులతో కూడుకున్నటువంటి వారు ఉన్నారు కదా, వారైనా సరే కొంత తిన్నట్లయితే వారికి కూడా మంచి జరుగుతుంది. అసలు అటువంటి వారు ఆ కళ్యాణాలు తిలకిస్తేనే చాలు, ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం లేని వారికి చక్కటి సంతానం కూడా కలుగుతుంది. అంత గొప్ప కళ్యాణాలు అవి. కాబట్టి అటువంటి కళ్యాణాల్లో ఇటువంటి తప్పులు చేయొద్దు. ఆ స్వామివారి మీద అక్షింతలు వేయడం ఇటువంటివి ఏవి చేయకుండా, స్వామివారిని ముట్టుకోకుండా చక్కగా స్వామివారి అక్షింతలు భగవత్ అనుగ్రహంగా తీసుకొని, భగవత్ ప్రసాదంగా తీసుకొని కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే రాముడు తీర్చివేస్తాడు. ఎందుకు అంటే మనకెందుకు కష్టాలు వస్తున్నాయంటే ధర్మం తప్పాం, ధర్మాన్ని తప్పడం వల్ల కష్టాలు వస్తూ ఉన్నాయి. మరి రాముడు ధర్మం తప్పలేదు. స్వామి, నేను తెలిసి తెలియక ధర్మాన్ని తప్పాను, నీ పాదాలను ఆశ్రయించి ఉన్నాను ఈరోజు, కాబట్టి నాకు ధర్మాన్ని తప్పిన దోషాన్ని తీసివేసి ధర్మంగా నడిచేటువంటి గుణాన్ని నాకు ఇస్తూ నన్ను తరింపజేయి స్వామి అంటే తప్పకుండా రాముడు తన ఎలా అయితే ధర్మాన్ని పాటించి ఉన్నాడో మనలో కూడా అటువంటి ధర్మాన్ని పాటింపచేసి వచ్చిన కష్టాన్ని కూడా కష్టంగా భావించకుండా ఉండేట్లుగా కూడా చేసి, అంటే మన ప్రారంధవశాత్తు కష్టాలు వస్తూ ఉంటాయి. పూర్వజన్మంలో చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి మనకి ఈ జన్మలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ కష్టం వచ్చినా సరే ఆ రాముణ్ణి ఆశ్రయించి ఉన్నాం కాబట్టి, ఆ రాముణ్ణి ఇప్పుడు వేడుకుంటున్నాం కాబట్టి ఆయన ఆ కష్టాలని కూడా, అంటే అది అనుభవించాలి కానీ ఆ కష్టాన్ని కూడా కష్టంగా లేకుండా చేసేటట్లుగా రాముడు చేయగలడు. అంత గొప్ప తత్వం ఈ కళ్యాణం, అంత గొప్ప కళ్యాణం. అందుకే ఒకే దగ్గర చెయ్యరు, ప్రతి ఊళ్ళో ప్రతి గల్లీలో కూడా రాముడి యొక్క కళ్యాణాలు చేస్తూ తరించిపోయేది ఏందయ్యా అంటే అందరూ కూడా రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించిపోవాలి అని చెప్పేసి ఈ విధంగా కళ్యాణాల్లో చేస్తూ ఎక్కడా కూడా ముఖ్యంగా పూలు విడదీస్తూ ఉంటారు. ఒక పువ్వుని విడదీస్తూ ఉంటారు, అలా విడదీయకూడదు. పువ్వుని పువ్వులాగా సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే ఇంకా బాగుంటుంది. ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా మనం కనుక జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే రాముడి అనుగ్రహం మనకుండి జీవితం కళ్యాణప్రదంగా మారి, కళ్యాణం శుభప్రదంగా మారి చక్కటి జీవితాన్ని మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది.
అలానే గురువు గారు ఇప్పుడు రాముల వారి జన్మ నక్షత్రము ఆయన కళ్యాణ నక్షత్రము రెండు ఒకటే. అవును. సో అంటే దీని వెనుక ఏమన్నా మన పురాణ గాథ ఏమన్నా ఉందా? దాని వెనుక ఏమైనా అంతరార్థం ఉందని అనుకోవచ్చు అంటారు? ఉంది. రాముడు అవతరించిందే లోక శత్రు కళ్యాణం సంహారణ కోసం. చేసి లోకాన్ని ఉద్ధరించడం కోసం కదా. కాబట్టి అటువంటి జాతకం నక్షత్రం ఆయన జాతకం చాలా గొప్ప జాతకం. ఆయన జాతకం మొత్తం కూడాను మనకి రామేశ్వరం వెళ్తే ఒక దేవాలయం ఉంది, హనుమత్ దేవాలయం అనుకుంటాను. ఆ దేవాలయంలో రాముడి యొక్క జన్మకుండలి మొత్తం కూడా రాసిపెట్టి ఉంది, చెక్కబడి ఉంది. మొత్తం కూడా హిందీలో ఉంటుంది. ఆయన ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏంటి అలా ఉండటం వల్లనే ఈ రాముడు కారణజన్ముడిగా వచ్చి జయించగలిగాడు అనేది మొత్తం కూడా అందులో నిక్షిప్తమైంది. అదొక్క రామేశ్వరంలోనే కనబడుతుంది మనకి జన్మకుండలి. అలా స్వామివారు కారణజన్ముడిగా ఉద్భవించి భూమి మీదకి వచ్చి చేసినటువంటిది కాబట్టి ఆ నక్షత్రంలోనే కళ్యాణం కూడా చేసినట్లయితే ఇంకా శత్రువు బాధ అంటే మానసికమైనటువంటి ఆందోళనలు మనకి మానవులకి, మనకు శత్రువులు అవే కదా. అంతేగా. అటువంటి అరిషట్ వర్గాలతో కూడుకొని కష్టపడుతున్నటువంటి మనకి ఆ బాధ నుంచి విముక్తి పొందడం కోసంగా మనం రాముల వారి జన్మ నక్షత్రం రోజునే కళ్యాణం కూడా చేస్తూ ఉంటాము. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఆ రోజే నిజంగా కూడా స్వామివారి కళ్యాణం కూడా అదే సమయంలో అయింది. ఆయన పుట్టినరోజు నాడే ఆ సమయంలోనే స్వామివారి కళ్యాణం కూడా అయింది. కాబట్టి రెండు కలిపి చేస్తున్నాము అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్లా ఏది ఉన్నప్పటికీ కూడాను అలా చేయటం వల్ల తప్పకుండా మన జీవితం బంగారు బాటగా మార్చే ఇది మనకు కనపడుతుంది. అలానే గురువుగారు ఇప్పుడు అందరి దేవుడి పటాలు మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము, మందిరంలో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అయితే సీతారామచంద్రుల స్వామి వారి పటానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే రాముల వారు సీతమ్మ వారు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలా లేదా రాముల వారి పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలా అనేటువంటి మీమాంస ఉంది. దానికి మీరేమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? తప్పకుండా అమ్మ. ఇక్కడ రామ పట్టాభిషేకం ఫోటో పెట్టినా కేవలం సీతారాముల వారి ఫోటో ఒకటి పెట్టినా ఏది పెట్టినా ఒకటే. ఇక్కడ రాముల వారి పట్టాభిషేకాన్ని కనుక పెడితే ఏమవుతుందంటే పరివారం మొత్తం కూడా ఉంటుంది. రామ పరివారం, హనుమంతుడు అందరూ కూడా ఉంటారు. అంటే రాముడు ఎక్కడుంటే హనుమంతుడు ఎక్కడ ఉంటాడు. ఎత్ర ఎత్ర గృహద కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం అని చెప్పేసి ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా హనుమంతుల వారు ఉండి తీరుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం రాముల వారి గురించి చెప్పుకుని ఇప్పుడు కూడా మన చుట్టూ హనుమంతుడు ఉండి మీ చేత జనానికి వచ్చిన సందేహాలు ఆ హనుమంతుడే అడిగిస్తూ నా చేత కూడా స్వామివారే పలికిస్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాముడి గురించి ఎక్కడా కూడా ఎవరు కూడా తప్పుగా చెప్పకుండా చూసుకునే బాధ్యత కూడా హనుమంతుడే తీసుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రెండు పట్టాభిషేకాలు, ఈ పట్టాభిషేకం కానీ మామూలుగా ఫోటో కానీ, ఈ రెండు ఫోటోలలో ఏది పెట్టినా ఏ చిత్రపటం పెట్టినా ఫలితం ఒకటే. కాకపోతే ఏంటంటే ఇది నిండుగా కనపడుతుంది, అక్కడేమో స్వామివారి అమ్మవారు ఒకటే కనపడతాడు. ఆ స్వామివారి అమ్మవారు ఉన్నటువంటి ఫోటోలో చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా అంతర్ధానంగా మిగతా పరివారం మొత్తం కూడా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడేమో మనకు కనపడుతుంది, అక్కడేమో కనపడదు. కాబట్టి ఈ రెండు ఫోటోల్లో ఏది పెట్టినప్పటికీ కూడాను మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషం ఇదే పెట్టాలి అది పెట్టకూడదు అనేటువంటి మీమాంస ఉండక్కర్లేదు. అలానే గురువుగారు త్రేతాయుగానికి కలియుగానికి ఉన్నటువంటి తేడా ఏంటో వివరిస్తారా అండి? త్రేతాయుగము కలియుగము రెండు కూడాను ఒకటిగానే చెప్పుకోవచ్చు. అంటే ఈ కలియుగంలో మనకు వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను త్రేతాయుగంలో రాముల వారు చూపించారు. ఎట్లా చూపించాడు అంటే ఒక భగవంతుడు మానవ ఆకృతి ధరించి భూమి మీదకి వచ్చి ఒక మానవుడు సామాన్యమైనటువంటి మానవుడు ఎలా బ్రతకాలి మొత్తం కూడాను చూపించినటువంటి తత్వం రామతత్వం. మన కలియుగంలో లెక్క వేసుకుంటే కూడా మనం ఎట్లా బతకాలి అనేది మనకు తెలుసు అన్న భావనలో ఉన్నామే తప్ప పూర్తిగా తెలియదు. అది తెలియాలి అంటే రామాయణం చదవాలి. ప్రతి ఒక్కరూ కూడా రామాయణం, వాల్మీకి రామాయణాన్ని గనక చదివి
దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మనము రాముడు ఆదర్శప్రాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎట్లా అంటే ఉదాహరణకు రాముడు మనము తీసుకుంటే తండ్రి ఏదైనా చెప్తే నాకు అన్నీ తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేది, ఈ భావంతో మనం మాట్లాడుతాం. కానీ రాముడు అలా కాదు. తండ్రి ఒక మాట చెప్పాడు అంటే తప్పకుండా మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను, పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పింది పాటించాలి అనేది రాముడు చూపించాడు కదా. ఇకపోతే భార్యతో ఎలా ఉండాలి, భార్య లేకపోతే మనకి ఇవాళ భార్య పుట్టింటికి వెళ్ళగానే ఇంకొకళ్ళని తెచ్చుకునే రోజులు కనపడుతూ ఉన్నాయి. ఆమె పుట్టింటికి 4 రోజులు పుట్టింటికి వెళ్తే చాలు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకొని చేసేది, లేదు విడాకులు ఇస్తే ఇంకొకళ్ళని చేసుకునేది, భార్య చనిపోతే ఇంకొకళ్ళని చేసుకునేది, ఇటువంటివి కనపడుతూ ఉన్నాయి. కానీ రాముడు అలా కాదు. సీతాదేవి తన పక్కన లేకపోయినా సరే తన మనస్సులోనే అలానే నిలుపుకొని 14 సంవత్సరాలు ఆమె అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసే ఉన్నారు. చక్కగా తర్వాత వచ్చేసి రావణాసురుడు తీసుకోపోయినప్పుడు ఇద్దరికి బాధ కలిగిన ఒకరి మనసులో ఒకళ్ళు ఉన్నారు. అలానే ఒకవేళ విడిపోయే సందర్భం రావద్దు, ఒకవేళ వచ్చినా ఒకరి మనసులో ఒకళ్ళు ఉండి కలవాలి అనే చూపించినటువంటి తత్వం సీతారామతత్వం. ఇలా చూసుకుంటే భార్యాభర్త ఎలా ఉండాలి, భార్య లేనిదే భర్త ఏ పూజ చేయకూడదు కదా. అంటే పెళ్ళయి ఉంటే భార్య లేనిదే భర్త ఏ పూజ చేయకూడదు అనర్హుడు. అందుకే మనం ఏం చేస్తాం, ఒకవేళ భార్య ఇప్పుడు భర్త అమెరికాలో ఉంటాడు, భార్య ఇండియాలో ఉంటుంది. భార్య పూజ చేయాల్సి వస్తే టవల్ వేసుకొని చేస్తుంది, భర్త చేయాల్సి వస్తే తన జాకెట్ ముక్క ఏదైనా దగ్గర పెట్టుకొని చేస్తారు. అలానే అప్పుడు కూడా రాముడు ఆయన సీతమ్మ వారు బంగారు సీతను పక్కన పెట్టుకొని యాగం చేశారు. అలా వారి ఇరువురు ఉండి ధర్మాన్ని ఆచరించాలి అని చూపించినటువంటి తత్వం. అంటే ధర్మానికి కూడా ఖచ్చితంగా భార్యాభర్త కలిసే చెయ్యాలి. ఏ చిన్న పుణ్యకార్యం చేసినా భార్యాభర్త కలిసి ఉండాలి, కలిసే చెయ్యాలి అని చూపించినటువంటి తత్వం రామతత్వం. అంతేకాకుండా రాముడు ఇక సీతను వెతకడానికి వెళ్తున్న సమయంలో కూడా ఈ హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరినీ కలుస్తున్నప్పుడు ఆయనకు సేవ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా నా సేవకులుగా భావించలేదు ఆయన. ఎప్పుడూ కూడా వారితో మర్యాదపూర్వకంగానే నడుచుకుంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారి సలహాలని కూడా విని వీలైతే పాటిస్తూ చేస్తూ ఉన్నటువంటి తత్వం రాముడు. అంటే మన కింద వాడిని ఇవాళ మనం తీసివేస్తాం. కింద మన ప్యూన్ ఉన్నాడనుకో, రారా నువ్వేందే నాకు చెప్పేది, నాకు తెలీదా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మాటలు బాస్ మాట్లాడుతాను. అక్కడ రాముడు అలా మాట్లాడలేదు. ఎంత చిన్నవాడైనా సరే ఖచ్చితంగా తన మాట వినాలి, తను చెప్పేది వినాలి, ఫస్ట్ విని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈ విధమైన తత్వాన్ని చూపించాడు రాముడు. ఇలా అడుగడుగు రాముడు చేసిన పని మొత్తం కూడాను మానవాళికి దగ్గర సంబంధమే ఉంది. కలియుగానికి ముఖ్యంగా అన్నదమ్ములు, తమ్ముడి మాట కూడా విన్నాడు రాముడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒక తల్లి పిల్లలు కాదు మరి కదా. రామలక్ష్మణులు ఇద్దరు ఒక తల్లి పిల్లలు, కానీ ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇవాళ ఒక తల్లి పిల్లలు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాం, ఆస్తి కోసం కొట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకా దేనికోసం కొట్టుకుంటున్నాం. తల్లిని నీ దగ్గర ఉంచుకో, తండ్రిని నా దగ్గర ఉంచుకొని వాళ్ళిద్దరిని విడదీసి మరీ చేస్తున్నాం. ఇట్లా రకరకాల అసభ్యకరమైనటువంటి పనులన్నీ మనం చేస్తున్నాము. కానీ అక్కడ అలా చేయలేదు వాళ్ళు. ఒక తల్లి పిల్లలైనా మనం కొట్టుకుంటున్నాము, కాకపోయినా వాళ్ళు ఎంత కలిసి ఉన్నారు ఆ భావన చూపించాడు. అలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని చెప్పేసి ఆయన చూపించాడు. ఒక తల్లి పిల్లలం కాకపోయినా మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నాము చూపించాడు. ఇవాళ చూస్తే లక్ష్మణుడి సీతాదేవి అలా చూసుకుంటే లక్ష్మణుడికి సీతాదేవి ఎట్లుంటుందో కూడా తెలియదు. ఆమె పాదాలు మాత్రమే తెలుసు. ఓ తల్లిగా భావించి పాదాలు, లక్ష్మణుడు ఏదైనా మాట్లాడాల్సి వస్తే సీతాదేవి యొక్క పాదాలు చూస్తూనే మాట్లాడాడే తప్ప ఇట్లా చూసి డైరెక్ట్ మాట్లాడలేదు. మరి ఇవాళ అంటే ఎవరిని ఎలా భావించాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, వారు అడిగిన దానికి ఎట్లా సమాధానం చెప్పాలి, నొచ్చుకోకుండా, మనసు నొచ్చుకోకుండా, మళ్ళీ ఎంతవరకు ఎట్లా సమాధానం చెప్పాలి మొత్తం కూడా చూపించినటువంటి రామతత్వం. చివరికి రావణాసురుడితో మాట్లాడాల్సి వచ్చినా కానీ రాముడు శత్రువు అయ్యి ఆయన అంత ఇబ్బంది పెట్టినా కానీ రాముడిని, ఆ శత్రువుని కూడా నేను క్షమిస్తాను,
నువ్వు నన్ను శరణు వేడుకో అని చెప్పేసి చెప్తే కాదు అని చెప్పేసి రాక్షసత్వం కదా అయింది. కాదు అని రాముడి మీద యుద్ధానికి దిగితే అప్పుడు ఆయన పరాక్రమాన్ని చూపించాడు. యుద్ధ విద్యలో ఆయన ఎంత బాగా అంటే ప్రతి విద్య నేర్చుకోవాలి గురువు దగ్గర, నేర్చుకున్నాడు. ఇకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే గురు శిష్య సంబంధం గురించి చెప్పాలంటే విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకొని వెళ్తాను అంటే తండ్రి చెప్తే రాముడు వెళ్ళిపోయినాడు. అప్పటి వరకు పాదాలు పూల మీద నడిచినటువంటి పాదాలు అవి అయినా కానీ విశ్వామిత్రుడు చెప్పాడు అని చెప్పేసి విశ్వామిత్రుడు గురువుగా భావించి తండ్రి చెప్పాడు, విశ్వామిత్రుడు కూడా చెప్పాడు నాతో రమ్మని చెప్పాడు అని చెప్పేసి తండ్రి చెప్పాడు అని చెప్పేసి విశ్వామిత్రుడిని గురువుగా భావించి అలా వెళ్ళిపోయినాడు. గురువుని ఒక్క మాట అనలేదు. ఎంత దూరం అండి, ఇంకా ఎక్కడి దాకా వెళ్ళాలి, ఏ ప్రశ్నలు వేయలే. గురువు ఎక్కడ ఆగితే అక్కడ ఆగాడు, ఎంత దూరం నడిచి అంత దూరం నడిచాడు. అప్పటి వరకు రథాల మీద కింద అసలు నడక తెలియనటువంటి రాముడు, రథాల మీద తిరిగినటువంటి రాముడు అడవుల్లో పట్టుకొని గురువుని ఆశ్రయిస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నావు, ఏ ప్రశ్న లేదు. అంటే గురువుకి ఎదిరించి మాట్లాడకూడదు, గురువుని ప్రశ్నించకూడదు, గురువు ఎట్లా చెప్తే అలా నడుచుకోవాలి అని గురు శిష్య సంబంధాన్ని కూడా చూపించినటువంటి వాడు రాముడు. ఇక్కడ చూడండి అన్ని కలియుగంలోకి సంబంధించే ఉన్నాయి. తండ్రి మాట, భార్యాభర్తలు, మనకంటే చిన్నవాళ్ళని, గురు శిష్య సంబంధం ఏది తీసుకున్నా రామాయణంలో కలియుగానికి సంబంధం అయి ఉన్నాయి. అది రామతత్వం. అందుకే అటు రాముడి కాలానికి ఇటు మన కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన్ని కనుక ఆదర్శప్రాయంగా తీసుకొని కనుక ఉన్నట్లయితే ఈ కలియుగంలో మనం ధర్మ మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా రాముణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నట్లయితే, అందుకే రామ కళ్యాణాలు చేస్తూ రామాయణం చదువుతూ రామకోటి రాస్తూ చేస్తూ ఉన్నట్లయితే మనలో ఆ సత్ప్రవర్తన కలుగుతూ జీవితం సుఖంగా ఉంటుంది. సో రామకోటి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువు గారు, అసలు ఈ రామకోటిని ఎలా మొదలు పెట్టాలి, అది సమర్పించేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా, అంటే రాముల వారికి సంబంధించి ఏదైనా పూజా కార్యక్రమాలు ఏమైనా చేయాల్సింది? ఇక్కడ రామకోటి రాయాలి అంటే గణపతి పూజ చేసుకొని విఘ్నాలు ఏవీ కలగకుండా చేసుకొని రాముడికి నమస్కారం చేసి, అయ్యా నేను రామకోటి రాయడానికి పూనుకున్నాను, నీవే నన్ను ఉద్ధరించాలి, రాసే విధంగా శక్తిని నీవే ఇయ్యాలి అని చెప్పేసి రాముని ఆశ్రయించి శ్రీరామ అని చెప్పేసి శ్రీరామ, మళ్ళీ అక్కడ కూడా రామ రామ అని రాయద్దు, శ్రీరామ. శ్రీ అంటే ఇందాక చెప్పాను నేను, అమ్మవారు సీతాదేవి, అమ్మవారి స్వరూపం శ్రీకారం. అలా శ్రీరామ అని చెప్పేసి మన రామకోటి రాసి మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత నగర సంచారం చేసేవారు వెనకట. రామకోటి పూర్తి కాగానే దానికి కొంత పూజ చేసి, ఆ పుస్తకాలన్నిటికీ కూడా పూజ చేసి దాన్ని పల్లకీలో పెట్టి మంగళ వాయిద్యాలతో ఊరంతా కూడా వాడలు వాడలు మొత్తం కూడా ఊరేగిస్తూ రామనామ తారక మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ రామ రామ అని కానీ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని కానీ ఎక్కువగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే చెప్తూ ఉంటారు. అలా ఏదైనా రామనామం రామనామమే. అలా రామనామం చెప్పుకుంటూ ఊరు మొత్తం కూడా ఆయా ఊరు మొత్తం ఎక్కడైతే రచించామో ఆ ఊరు మొత్తం కూడాను సంచరింపచేసి ఆ రామకోటిని మొత్తం కూడా, ఆ తర్వాత ఆ రామకోటి స్తూపాలు మనకి భద్రాచలంలో బాగా కనపడుతూ ఉంటాయి. ఆ స్తూపాల లోపల స్వామివారి ముందర పెట్టి ఆ స్తూపాల్లో వేసి భద్రపరుస్తూ ఉంటాం. ఈ విధంగా అటువంటి నియమాలు ఉన్నాయి. అయితే రామకోటి రాయాలి అంటే ప్రథమంగా కొంత రాసేటప్పుడు ప్రస్తుత కాలాన్ని బట్టి చూసుకుంటే మనకి షుగర్ పేషెంట్లు ట్యాబ్లెట్ వేస్తే కానీ బీపీ ఇటువంటి ఏదో అనారోగ్య సమస్యలతో కూడుకొని ఉన్నాం మనం. ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారు ఆ రాముడికి ఏదైనా పండు పొలం ఏదో నైవేద్యం పెట్టి అది స్వీకరించి ప్రారంభించవచ్చు. అంటే శరీర ధర్మాన్ని కాపాడుకోవాలి, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని రాస్తూ ఉండొచ్చు. దీనికి ఇంకా వేరే నియమాలు ఏం లేవు. నువ్వు ఎప్పుడైనా రాయొచ్చు, అర్ధరాత్రి అయినా సరే రాయొచ్చు, తెల్లవారుజామున మొదలుకొని అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా కానీ రామకోటి రాయొచ్చు, రామనామాన్ని జపించవచ్చు. ఆ రామకోటి రాసేటప్పుడు రామనామాన్ని జపిస్తూ శ్రీరామ 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 అని మనం అనుకుంటూ గనక రాస్తే మనకి మంచిది. ఇంకా ఆ రాసేదాని మీద మనకు కాస్త శ్రద్ధ కలిగి రాయగలుగుతూ ఉంటాం. ఆ విధంగా మనకి రామకోటి రాస్తూ ఉండేటువంటి వారు.
గురువుగారు, రాముణ్ణి మనం ఎంతైతే ఉన్నతంగా కీర్తిస్తూ ఉంటామో, ఆయన చూపించిన బాటలో నడవాలి అని చెప్పి ఇలా పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. అయితే రావణ బ్రహ్మ కూడా మనం చూస్తే అంతే గొప్ప శివభక్తుడు, అన్నిట్లోనూ ఆరితేలినవాడు, ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి. కానీ ఒక చిన్న సీతాదేవి అపహరణతో ఆయన అధఃపాతాళానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేటి కాలంలో రావణాసురుడు ఎంత గొప్పవాడైనా ఒక చిన్న వీక్నెస్ వల్ల ఆయన అధఃపాతాళానికి వెళ్ళిపోయాడు అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఈ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు. తప్పకుండా ఉంది. ఇక్కడ మనం భక్తి విషయానికి కొంచెం తీసుకున్నట్లయితే రాక్షసుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు రాక్షసుల నుంచి అంటే, రాక్షసుడు చేసిన తపస్సు. అందుకే వాడు ఒక రాక్షసుడిలాగా కష్టపడ్డాడు అని కొన్ని చెప్తాం. అంటే రాక్షసుడు ఎంత కష్టపడ్డాడు తపస్సు విషయంలో, ఎంత గొప్ప తపస్సు చేశారు. ఏ కాలపు రాక్షసులైనా తీసుకోండి, మనకి కృతయుగం నుంచి లెక్కేస్తే కలియుగంలో వరకు ఉన్నటువంటి రాక్షసుల్లో ప్రతి రాక్షసుడిని తీసుకోండి, చాలా కఠోరమైనటువంటి తపస్సులు చేసుకొని వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. కాకపోతే వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే, అంత కష్టపడి కూడా ఆ రాక్షస తత్వం వీళ్ళని కొంచెం వెంటాడి ఉండడం వల్ల ధర్మాన్ని తప్పి అంత గొప్ప రాక్షసుడు కూడా పతనానికి నేర్పినాడు. అంటే ఇక్కడ రాక్షసుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంత గొప్ప తపశ్శక్తిని నేర్చుకోవాలి. అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఏ భగవంతుడిని ఏ రాక్షసుడు కీర్తించాడు అనేది పక్క పెడదాం. ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన గురించి చేసినటువంటి సాధన మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే, అంత చేసి కూడా మన కామక్రోధ లోభాలకు లోబడి ఉండొద్దు, అవి మనల్ని డామినేట్ చేయొద్దు. ఇది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అది వీళ్ళకి ఏంటంటే, అది వీళ్ళని డామినేట్ చేయటం వల్ల అంత గొప్ప తపశ్శక్తి కూడా నశించిపోయింది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, హర్షట్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకుంటూ ఉన్నట్లయితే మరి అంత గొప్ప తపస్సు చేస్తే భగవంతుడు హర్షట్ వర్గాలు తీసేస్తాడు కదా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. తీసివేస్తాడు, కానీ మన పూర్వజన్మ సుకృతం కర్మఫలం కొంత ఉంటుంది కదా, దాన్ని కూడా అనుభవించాలి కదా. అనుభవించాలి అన్నప్పుడు దాని ప్రభావం కొంత ఉంటుంది కదా, దాన్ని అనుభవించాలి. కాబట్టి అది మనల్ని డామినేట్ చేసి మన యొక్క ఉన్నతిని తగ్గిస్తుంది. ఆ విధంగా రావణాసురుని ఉన్నతి కూడా తగ్గింది. అంటే ఆయన ధర్మాన్ని విడనాడాడు. గొప్ప విషయం ఏంటంటే, రావణాసురుడు చాలామంది రాచకన్యలతో క్రీడించారు అని చెప్తారు. రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చారని కూడా చెప్తారు. ఎక్కడా కూడా రావణాసురుడు బలవంతంగా ఏ స్త్రీని తీసుకురాలేదు, ఒక్క సీతను తప్ప. సీతా సంగతి పక్కకు పెడితే ఏ స్త్రీని కూడా ఆయన తీసుకురాలేదు. ఆయన్ని చూసి మోహించి అంతమంది కన్యలు కూడా వచ్చి ఆయనతో సుఖించారు. ఒక్క సీతను మాత్రమే ఆయన అపహరించి బలవంతంగా తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా ఆయన పతనానికి దారి తీయాలి కాబట్టి అక్కడ ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని విడదీసి, ఆ ధర్మంగా ఉన్నటువంటి ఆ యొక్క సీతని తన చెరలో పెట్టుకొని చేయటం వల్ల ఆ అధర్మానికి పాటుపడ్డాడు కాబట్టి ఆ రావణాసురుడి వధ జరిగింది. అంటే కేవలం ఆయన వధ కోసమే వీళ్ళు ఉద్ధరించి ఉన్నటువంటి వారు సీతారాములు ఇద్దరు కూడా. అలా ఉద్ధరిస్తూనే మానవాళికి కూడా అనేక రకాల విషయాలని మనకు నేర్పి తర్వాత వారిద్దరూ కూడా పరమేశ్వర స్వరూపంగా మనకి ఇప్పటికీ మిగిలిపోయి ఉన్నారు. సో ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడనాడకూడదు. ఏ ధర్మం అయినా కానీ, ధర్మాల్లో రకాలు ఉన్నాయి. తల్లితో ఉండే ధర్మం వేరు, చెల్లితో ఉండే ధర్మం వేరు, బిడ్డతో ఉండే ధర్మం వేరు, అన్నదమ్ములతో ఉండే ధర్మం వేరు, తండ్రితో ఉండే ధర్మం వేరు. ధర్మాలు రకరకాలు ఉన్నాయి. ఏ ధర్మంలో దాన్ని చక్కగా అవలంబిస్తూ ఉండాలి. తల్లితో ఉన్నట్టు మనం భార్యతో ఉండలేం కదా, భార్యతో ఉన్నట్టు బిడ్డతో ఉండలేం కదా. ధర్మం మారిందా లేదా? అలా ధర్మం మారుతున్నప్పటికీ ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలా మెలగాలి, ఇదంతా కూడా ఆయా ధర్మాన్ని అనుసరించి ఉండాలి. అది రావణాసురుడు ఒక్క సీత విషయంలో తప్పాడు. దానివల్ల ఆయన పతనం తప్పదు. ఎందుకంటే ఆయన్ని కనుక ఈ రాముల వారు రాకుండా ఉన్నట్లయితే, అవతరించకుండా సీతారాములు ఉన్నట్లయితే
ఆయన లోకానికి ఆదర్శప్రాయం అయ్యేవాడు. అధర్మానికి పూనుకునేటువంటి వాళ్ళు అందరం కూడా ఇప్పటికే కలి ప్రభావం పడి అధర్మంతో ఉన్నాము, అది కూడా తోడయ్యేది ఇంకా. కాబట్టి అలా ఉండొద్దు. తర్వాత వచ్చే యుగాలకి ఆ రాక్షసత్వం ఆదర్శప్రాయం కావద్దు అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా భూమి మీదకి వచ్చి మానవాళి రూపంలో నడయాడుతూ, అందులో కూడా ఆ యొక్క రావణుడి యొక్క కోరిక, నరవానరులు ఎవరు, నరుడు సంహరించకూడదు, జంతువులు సంహరించకూడదు, నన్ను ఎక్కడా కూడా వధించకూడదు అని చూసుకున్నాడు. మానవుడు నన్నేం చేస్తాడు అనే ఒక అహంకారపూరితం, జంతువులు నన్నేం చేస్తాయి, ఇంత గొప్ప తపశక్తి వాడిని, ఇంత గొప్ప నవవ్యాకరణ పండితుడు కూడా, అన్ని వ్యాకరణాలు చదివినటువంటి వాడు కూడా ఈయన రావణ బ్రహ్మ మామూలు వాడు కాదు. సకల వేదాలు, ఇంకా రావణాసురుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే సూర్యోదయం అయ్యేసరికి లింగార్చన కూడా చేశాడు ఆయన. అంటే శివుడికి అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా సూర్యోదయం అయ్యేసరికే చేశాడు. అంత గొప్పవాడు. ఆ అహంకారం ఒకటి ఆయన ఉండబట్టి అహంకారం ఆయన ఈ విధంగా పతనం చేసింది. అంటే ఆ అహంకారపూరితమైనది ఆదర్శం కావద్దు అని చెప్పేసి ఆయన కోరిక మేరకు నరుడుగా స్వామివారి భూమి మీదకి వచ్చాడు. అదే విష్ణుమూర్తి భూమి మీదకి రాముడి రూపంలో వచ్చాడు. శివుడు హనుమంతుల రూపంలో వచ్చి ఈ ఇద్దరు కలిసి ఎవరితో అయితే తను మరణించకూడదు అనుకున్నారో వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి విర్రవీగాడో ఆ ఇద్దరే వచ్చి ఆయన సంహరించేట్లుగా చేసి ఆయన ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని భూమి మీద లేకుండా చేశారు. కాబట్టి రాక్షసుల నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఒక్క దేవతల నుంచే కాదు, రాక్షసుల నుంచి నేర్చుకునే భక్తి కూడా మనకు ఉంది. కాకపోతే మనం దాన్ని ఎంతసేపటికి కలియుగంలో ఉన్నాం కాబట్టి రాక్షసత్వాన్ని చూస్తున్నాం, కానీ రాక్షసుల్లో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించలేకపోతున్నాం. అది మన కర్మ. సో మొత్తంగా రామనామం ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం 4 పాదాల సుభిక్షంగా నడుస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి తోడు హనుమంతుడు కూడా తోడై ఉండి మనల్ని ఇంకా నడిపిస్తూ ఉంటాడు. అంటే శివకేశవులు ఇద్దరూ కూడా మన యొక్క అభ్యుదయానికి తోడై ఉంటారు. ఒక్క రామనామం చేస్తే చాలు. అదే రామనామము కోటి జన్మల పుణ్యప్రదం అని కూడా చెప్తూ ఉంటారు. ఆ ఫలాన్ని ప్రతి ఒక్కరూ కూడా రామనామ జపం ద్వారా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ధన్యవాదాలు మీకు. నరసింహార్. ఇది వాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.